సో ఫైనల్లీ కావ్య హాస్పిటల్ వన్ స్టాప్ సొల్యూషన్ మార్చేస్తున్నారు అనమాట. యా అంటే ఇంకా మన ఖమ్మం ప్రజలకి ఖచ్చితంగా మంచి వైద్యం అతి తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తున్నాం. చాలా వరకు సర్జరీ అయిపోయాక సైడ్ ఎఫెక్ట్స్ తో నలవలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉంటారు. ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? సో బేసికలీ రీహాబిలిటేషన్ సర్వీసెస్ మేము 3 విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ ఎవరికైనా కూడా ముందొచ్చే ప్రాబ్లమ్స్ ని మేము ఏ సౌజన్యంతో చేస్తున్న టెస్ట్ల వల్ల ముందొచ్చే ప్రాబ్లమ్స్ కూడా మాకు తెలియడం వల్ల మేము ఇంకా అడ్వాన్స్డ్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతిదీ ఎయిత్ ఫీల్డ్ లో కూడా వచ్చిందంటే 100% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అవును, వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? అన్ని ఇట్లా ప్రాబ్లమ్ కింద పడిన వాళ్ళకి కూడా నేను మళ్ళీ లేవలేనేమో అన్న భయము ఇట్లా ఉంటుంది. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కౌన్సిలింగ్ సెషన్స్. చాలా మంది ఒక రకంగా డిప్రెషన్ లో కలిపి ఒక పిచ్చి వాళ్ళలాగా కూడా అయిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి మన కావ్య హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? వాళ్ళకి ఫస్ట్ సైకలాజికల్ కౌన్సిలింగ్, రెగ్యులర్ గా కౌన్సిలింగ్ సెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓపీ బేసిస్ మీద. రీహాబిలిటేషన్ సెంటర్స్లలో మెంటల్లీ డిజబుల్డ్ పర్సన్స్ని ఒక రకమైన టార్చర్ పెడతారు, కొట్టి కంట్రోల్ చేయడం, ఒక భయం పెట్టి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అని చాలా వరకు ఒక టాక్ ఉంది. అది వాస్తవం అంటారా? లేదండి, అస్సలు లేదు. బట్ అది కేవలం మనలో ఉండే అపోహ. ఈ నార్మల్ హాస్పిటల్కి రీహాబిలిటేషన్ సెంటర్స్కి డిఫరెన్సెస్ ఏంటి? నార్మల్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏంటో కూడా చాలా మందికి ఐడియా లేదు. అసలు రీహాబిలిటేషన్ అంటే ఏంటి మేడం? రీహాబిలిటేషన్ అంటే పునర్వ్యవస్థీకరణ. మా ఊడు మందు తాగడం మానట్లేదు అని అన్నప్పుడు ఎక్కడో చోటికి తీసుకొని పోయి ఒక ఆయుర్వేదంలో మందు తాగిద్దాం, ఆ మందు తాగిస్తే డ్రింకింగ్ చేపిస్తే డ్రింకింగ్ తాగితే చనిపోతారు. సో ఆ భయం అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. అట్లాంటి రిలేటివ్స్కి, అట్లాంటి సజెషన్స్ ఇచ్చే రిలేటివ్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంతమందికి ఆ మెడిసిన్ పడవచ్చు, పడకపోవచ్చు, అది మనకు తెలియదు కదా. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే అందరికీ అన్ని పడవు. మెయిన్ గా ఈ రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ టు క్రియేట్ గుడ్ హోప్ అమాంగ్ ద పీపుల్. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? సో బాగున్నాను. బాగున్నా మేడం. సో సెకండ్ టైం మా ఛానల్లో పాడ్కాస్ట్కి, అది డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడా చాలా వరకు మేము ట్రై చేసాం. ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ కాన్సెప్ట్లో వెల్ నోటెడ్ పర్సన్ ఎవరు అని మళ్ళీ అగైన్ మీ పేరే అనిపించింది, కావ్య హాస్పిటల్స్, కావ్య డాక్టర్ అని. సో మేజర్లీ సెకండ్ టైం మీ కాడికి మేము పాడ్కాస్ట్ చేయడానికి రావడానికి కారణం ఏంటంటే మేడం, కావ్య హాస్పిటల్ ఇప్పటికి చాలా వెల్ నోటెడ్ ఉమ్మడి ఖమ్మం డిస్టిక్లలో. అయినా కానీ క్రిటికల్ కేర్ కానీ, ఎమర్జెన్సీ కేర్ కానీ, థైరాయిడ్ గురించి కానీ, షుగర్ గురించి కానీ ఏది చూసినా కానీ కావ్య హాస్పిటల్ పేరు ఎక్కువ వినపడుతుంది. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మళ్ళీ ఒక అడుగు ముందుకేసి రీహాబిలిటేషన్ వెల్నెస్ క్లినిక్ పెట్టాలి అని ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకు వచ్చారని చెప్పి మాకు బయట టాక్ అది. సో ఇంత బిజీ షెడ్యూల్లో అసలు రీహాబిలిటేషన్లోకి రావాలి అని కారణం ఏంది మేడం? యాక్చువల్లీ ఇప్పుడు మేము చూసినట్టయితే చాలా మంది పేషెంట్స్ మా దగ్గర అడ్మిట్ అయ్యేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వచ్చేసి షుగర్, బీపీ, థైరాయిడ్, జ్వరాలతో పాటు ఇట్లనే కాకుండా మామూలు ఒక్కొక్కసారి దెబ్బ తగిలి ఉంటాము. కొంతమందికి పోస్ట్ సర్జరీ కూడా మా దగ్గర అడ్మిట్ అవుతారు పేషెంట్స్, ఇన్ఫెక్షన్ వల్ల అడ్మిట్ అవడము. కొంతమందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా సేపు పనిచేయడం వల్ల బ్యాక్ పెయిన్. కొంతమందికి స్ట్రెస్ ఎక్కువైపోయి కూడా మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్న పేషెంట్స్. చాలా మంది కామన్ పర్సన్స్ కి ఎట్లా ఉంటుందంటే, చాలా వరకు క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ, లేదంటే షుగర్, బీపీ వాటి గురించి ఒక ఐడియా ఉంది. కానీ చాలా వరకు కొన్ని హాస్పిటల్స్ ముందు రీహాబిలిటేషన్ సెంటర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అంటారు. రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏంటో కూడా చాలా మందికి ఐడియా లేదు. అసలు రీహాబిలిటేషన్ అంటే ఏంటిది మేడం? రీహాబిలిటేషన్ అంటే పునర్వ్యవస్థీకరణ. ఆల్రెడీ మన బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఐదర్ అది ఇంజరీస్ అంటే దెబ్బ తగలటం కానీ, లేకపోతే ఇల్నెస్ అంటే ఏదైనా జబ్బు పట్టడం కానీ, లేదా మామూలు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి కింద పడిపోవడం, కొంతమందికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండటం, కొంతమందికి మాట్లాడడం కూడా రాదు, కొంతమంది పిల్లలకి మాటలు లేట్గా వస్తాయి. సో వాళ్ళని ఏంటంటే మనం నార్మల్ డైలీ యాక్టివిటీస్ మనం ఎట్లా నార్మల్గా ఉంటామో వాళ్ళని కూడా అట్లా నార్మల్ చేయడానికే మనం ఈ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ బేసికలీ వెల్నెస్ కూడా ఉంది ఇందులో. వెల్నెస్ అంటే మనిషికి మెయిన్ గా వెల్నెస్ సోషల్, ఫిజికల్, ఎమోషనల్
సో ఈ 3 రకాల వెల్నెస్ కూడా మనం ఎట్లా ఇస్తాము అంటే మెడికల్ చెకప్స్ చేస్తాము. దాని ద్వారా మనం పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉందని కనుక్కుని ముందే దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అసలు మోస్ట్లీ రిహాబిలిటేషన్ సెంటర్ మీద చాలా వరకు కామన్ మ్యాన్స్ కి ఒక ఐడియా ఉండదు. అసలు కామన్ మ్యాన్స్ కి రిహాబిలిటేషన్ సెంటర్ మీద ఎలాంటి అవేర్నెస్ రావాలి? రీహాబిలిటేషన్ సెంటర్ మనకి ఇప్పుడు మన హాస్పిటల్ ఎట్లానో రీహాబిలిటేషన్ సెంటర్ కూడా అట్లానే. ఓకే. సో జనరల్ గా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఇప్పుడు హాస్పిటల్లో సపోజ్ మనకి స్ట్రోక్ అనేది వచ్చింది, కొంతమంది పారాలసిస్ వస్తూ ఉంటది, బీపీ పెరిగి షుగర్ పెరిగి కొంతమందికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి పారాలసిస్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మంత్స్ కొద్ది ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. ఓకే. సో చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉంచి ఫిజియోథెరపీ ఇవ్వలేని వాళ్ళు, లేదా ఇక్కడి నుంచి దూరంగా ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మన దగ్గర మినిమం అఫోర్డబుల్ రేట్స్ తో అడ్మిషన్ చేసి డైలీ మనం ఫిజియోథెరపీతో పాటు డైలీ అన్ని రకాల సర్వీసెస్ అండ్ డైటీషియన్ ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. సో రెగ్యులర్ గా మనము వాళ్ళకి ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసి దాన్ని బట్టి వాళ్ళ వెల్ బీయింగ్ అనేది ఇప్పుడు పేషెంట్ ఈ 10 days లో ఎట్లా ఇంప్రూవ్ అయ్యాడు అనేది కూడా మనం డే టు డే పేషెంట్ రిలేటివ్స్ కానీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి ఫర్దర్ ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. ఓకే. సో రిహాబిలిటేషన్ సెంటర్ లో కావ్య హాస్పిటల్లో జాయిన్ అయితే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయంటారు? ఉంటాయి. ఓకే. సో ఇది కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ గా ఎవరైనా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు, ఎగ్జాంపుల్ చాలా వరకు సర్జరీ అయిపోయాక సైడ్ ఎఫెక్ట్స్ తో నిలబడిన పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కూడా మీ కాడ ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? సో బేసికలీ రీహాబిలిటేషన్ సర్వీసెస్ మేము 3 విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇన్పేషెంట్ సర్వీసెస్ లో నార్మల్ పేషెంట్, క్రిటికల్ పేషెంట్. ఓకే. నార్మల్ పేషెంట్ అంటే మామూలుగా మనకి నడవగల ఇట్లా ఏదైనా ఇంజరీ అయ్యి లేదా దెబ్బ తగిలి సర్జరీ అయ్యి మనకి మొబిలిటీకి అంటే నడవటానికి టైం పడుతుంది, లేదా ఫిజియోథెరపీ అవసరము, అట్లాంటి పేషెంట్స్ కి మనకి దానికి ఫెసిలిటీ ఉంది. రెండోది వచ్చేసి క్రిటికల్ పేషెంట్స్, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్, లేదా ఎక్కువ కాలం వెంటిలేటర్ మీద ఇంకెన్ని రోజులు ఉంచుతాము తెలియకుండా ఉన్న పేషెంట్స్, బాగా సివియర్ గా ఉన్న పేషెంట్స్ కూడా తీసుకుంటున్నాము. వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే రెగ్యులర్ ఫిజియోథెరపీతో పాటు డైట్ అన్ని కూడా మనమే చూస్తాం అనమాట. డైట్ ఏదేది ఇవ్వాలి డైటీషియన్ అడ్వైస్ చేస్తారు. ఆ పేషెంట్ రిలేటివ్స్ అవి కనుక ప్రొవైడ్ చేస్తే మనము దాన్ని బట్టి పేషెంట్ కి ఉన్నంత కాలం సరైన సపోర్ట్ మెంటల్ గా అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి, తొందరగా బయటికి రావడానికి అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తాం. అంటే మోస్ట్లీ మేడం ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ అనుకోండి, ఐసీయూ వార్డ్ అని లేదంటే ఇంకా వెంటిలేటేషన్ అని ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండాలి. ఒక వెల్నెస్ సెంటర్ కానీ రిహాబిలిటేషన్ సెంటర్ కానీ రన్నింగ్ చేయాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి హాస్పిటల్స్? రీహాబిలిటేషన్ సెంటర్ కి మెయిన్ గా మనకి ఇదే 3 విధాలుగా ఉంటుంది అది. సో ఇన్ పేషెంట్ ఉన్నప్పుడు నార్మల్ పేషెంట్స్ ని తీసుకున్నప్పుడు ఎట్లా ఉండాలి, ఎక్విప్మెంట్, ఫిజియోథెరపీకి కావాల్సిన ఎక్విప్మెంట్, ఫిజియోథెరపిస్ట్ అవైలబిలిటీ, యాజ్ వెల్ మనకి ఒకవేళ సీరియస్ గా ఉంటే పేషెంట్ ఐసీయూ సపోర్ట్ ఉండాలి, ఆక్సిజన్ సపోర్ట్ ఉండాలి, 24/7 అందరూ డాక్టర్స్ అవైలబుల్ ఉండాలి. డాక్టర్స్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటేనే మనం ఇదంతా కూడా చేయగలం. సపోజ్ నరాలకు సంబంధించి ప్రాబ్లం ఉంది, న్యూరాలజిస్ట్ ఆన్ కాల్ అవైలబుల్ ఉండాలి. సో అట్లా అన్ని రకాల డాక్టర్స్ ఆన్ కాల్ అవైలబుల్ ఉండేటట్టు చూడటం, టైం టు టైం మెడిసిన్ ఇవ్వడం పేషెంట్ కి, యాజ్ వెల్ ఫిజియోథెరపీ సర్వీసెస్. మెయిన్ గా మనం ఏంటంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పేషెంట్. నార్మల్ గా పేషెంట్ పక్షవాతం వచ్చిన పేషెంట్ నార్మల్ గా నడిచి వెళ్లే విధంగా మనం ఎట్లా తయారు చేయగలం పేషెంట్ కి, వాళ్ళు ఇంటికి వెళ్ళాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మనము నేర్పిస్తాం అనమాట. సో మనం హాస్పిటల్లో ఏంటి జస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం, 5 days ఇంజెక్షన్స్ వాడుకోండి, ఫిజియోథెరపీ చేయించుకోండి అని పంపించేస్తాం. కాకపోతే ఈ రీహాబిలిటేషన్ లో ఏంటంటే మనం ఫర్దర్ ఎక్కువ కాలం అడ్మిషన్ అవసరమైన పేషెంట్స్ కానీ, కొంతమందికి ఏంటంటే ఎక్కువ టైము ఒకే సైడ్ పడుకునేసరికి వెనక పుండు పడుతుంది, బెడ్ సోర్స్ వచ్చే పేషెంట్స్ కి డైలీ డ్రెస్సింగ్, అలాగే కొంతమందికి మామూలు బోన్ ఇంజరీస్ అంటే దెబ్బ తగలటం వల్ల కట్లు సరిగ్గా కట్టుకోపోవడం, ఇట్లాంటి వాళ్ళకి కూడా రెగ్యులర్ డ్రెస్సింగ్స్ ఇవన్నీ కూడా చేస్తాం అనమాట ఇన్ పేషెంట్ గా నార్మల్ గా అడ్మిట్ అయ్యే వాళ్ళకి. అదే డే కేర్ పేషెంట్స్ ఉంటారు. డే కేర్ పేషెంట్స్ అంటే కొంతమందికి బ్యాక్ పెయిన్ అట్లా ఉంటది. సో వాళ్ళకి నార్మల్ గా 1-2 సెషన్స్ చేయాలి అన్నప్పుడు వాళ్ళని డే కేర్ లో అడ్మిట్ చేసి కావాల్సిన
ఈ ఫిజియోథెరపీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఎక్సర్సైజ్ ఏ చేయాలి అనేది చెప్పి పంపిస్తాం. ఓకే. యాజ్ వెల్ ఓపీడీ బేసిస్ లో ఏంటంటే నార్మల్ గా మనం పేషెంట్ మినిమల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేదా ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఈ మధ్య ఎప్పుడు మీరు చూస్తే వర్క్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో వర్క్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఒబెసిటీ ఎక్కువ ఊబకాయం అట్లా ఉంటుంది వాళ్ళకి. ఇంకొకటి మేము ఫర్దర్ యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే యోగా అండ్ మెడిటేషన్ కూడా పెడదామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూస్తే వర్క్ ఎక్కువ అయిపోయి మనము ఇవన్నీ కూడా చేసుకోలేకపోతున్నాం. సో ఈ యోగా మెడిటేషన్ కూడా ఇంక్లూడ్ చేసే ఆలోచన ఉందన్నమాట మాకు. సో ఓపీ బేసిస్ లో మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇవి ఉంటాయి. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారుగా మేడం. ఇన్ కేస్ ఒక పేషెంట్ కి, ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళ వరకు, సో మేజర్లీ డిప్రెషన్. ఈ డిప్రెషన్ వల్ల చాలా మంది ఒక రకంగా డిప్రెషన్ లో కలిపి ఒక పిచ్చి వాళ్ళలాగా కూడా అయిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి మన కావ్య హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? మనము సైకాలజిస్ట్ అప్రూవ్ చేసుకుంటున్నాము. సైకాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. యాజ్ వెల్ సైకియాట్రిస్ట్ ఆన్ కాల్ కూడా తీసుకుంటాము. వాళ్ళకి ఫస్ట్ సైకలాజికల్ కౌన్సిలింగ్, రెగ్యులర్ గా కౌన్సిలింగ్ సెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓపీ బేసిస్ మీద. ఒకవేళ బాగా క్రిటికల్ గా ఉంది, అది సైకాలజికల్ కౌన్సిలింగ్స్ తో సెట్ అవ్వట్లేదు, బాగా డిప్రెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది సిమ్టమ్స్ అంటే అప్పుడు వీ హ్యావ్ టు కన్సల్ట్ సైకియాట్రిస్ట్. సో సైకియాట్రిస్ట్ కూడా అవైలబుల్ ఆన్ కాల్ ఉన్నారు. సో మనం సైకియాట్రిస్ట్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాట్ ఎవర్ ఇప్పుడే మన దగ్గరకు పేషెంట్ వచ్చాక కంప్లీట్ గా అన్ని రకాల ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్. వెల్నెస్ వచ్చేసి మనము ఇదంతా రీహాబిలిటేషన్ పార్ట్. అంటే మన దగ్గర పేషెంట్ వస్తే ఆయన నార్మల్ గా చేసి మనం పంపిస్తాం. అండ్ పోస్ట్ సర్జరీ చాలా మంది పేషెంట్స్ ఇంకొక రోజు ఉండొచ్చా, ఇంకో 2 days ఉండొచ్చా అని చాలా మంది అనుకుంటారు. పుండు మానక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. డయాబెటీస్ లో వచ్చేసరికి కాళ్ళు పుండ్లు పడి ఎక్కువ మంది ఎక్కువ రోజులు కష్టమవుతుంది. అట్లా అంటే మొత్తం చీమ్ కారుకుంటూ అలా ఉంటది. సర్జరీ అయినా కూడా కట్టుకొని ఊండ్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటికి మేము వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకుని డైలీ డ్రెస్సింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే మేడం. ఇప్పుడు సో ఇంకోటి, మోస్ట్లీ రిహాబిలిటేషన్ సెంటర్లలో మీరు అన్నట్టు పెరాలసిస్ పేషెంట్స్ చాలా మంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఇట్లా చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్. ఇంట్లో హ్యాండిల్ కూడా చేయలేరు వాళ్ళని, వాళ్ళ డ్రెస్సింగ్ కాన్ నుంచి, వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ నుంచి కూడా. అలాంటి ఫెసిలిటీస్ ఒకవేళ మీ ఇంట్లో చేసుకోలేము, ఇట్లా పలానా రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేపిద్దాం అనుకుంటే మన అక్కడ పాసిబిలిటీ ఉందా? మన దగ్గర పాసిబిలిటీ ఉంది. మనము వాళ్ళు ఎన్ని డేస్ ఉన్నా కూడా వాళ్ళకి సెపరేట్ గా నర్సింగ్ స్టాఫ్ ఉంటారు. యాజ్ వెల్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము. సో వాళ్ళు డైలీ మనకి వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ కావాలన్నా అవైలబుల్ ఉంది. ఎమర్జెన్సీలో డాక్టర్స్ ఉంటారు. సో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. నార్మల్ గా అందరూ ఇప్పుడు ఈ పోస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా కూడా అడ్మిట్ అవ్వచ్చు. సో వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాతకి వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, మోరల్లీ బేసిక్ ఎక్సర్సైజ్ అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? అన్ని మామూలు ఫిజియోథెరపీ ఉంటుంది. ఫిజియోథెరపీ కంప్లీట్ గా ఉంటుంది. యాజ్ వెల్ సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటే కౌన్సిలింగ్ సెషన్స్. కొంతమంది ఇట్లా ప్రాబ్లమ్ కింద పడిన వాళ్ళకి కూడా నేను మళ్ళీ లేవలేనేమో అన్న భయము ఇట్లా ఉంటది. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకే. సో ఇందాక నేను మీకు లాంచ్ చేయబోయే పోస్టర్ ఒకటి చూసాను మేడం. దాంట్లో డ్రగ్స్ అడిక్ట్ కానీ, డ్రింకింగ్ క్యాండిడేట్స్ కానీ రీహాబిలిటేషన్ చేయబడను అని ఉంది. ఇప్పుడు మోస్ట్లీ ఒక బాగా డ్రింకింగ్ అలవాటు పడ్డ వ్యక్తి జస్ట్ ఒక హాఫ్ డే కానీ కరెక్ట్గా ఆ టైంకి తీసుకోవాల్సిన ఆ డ్రింకింగ్ అనేది తీసుకోపోయారనుకోండి, షవరింగ్ కావడం కానీ, ఒక చిన్నపాటి సైకోలా బిహేవ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మనకు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అదే మనం సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ ఇద్దరిని పెట్టి దానికి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి రెగ్యులర్ కౌన్సిలింగ్, మెడిసిన్ కూడా అవసరం అవుతుంది. సో డి అడిక్షన్ థెరపీ అనేది ఉంటుంది. డి అడిక్షన్ మనం నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి లైఫ్ లో ఒక హోప్ అనేది కల్పించాలి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కొద్దిసేపు అది తీసుకోపోతే వాళ్ళు ఏదో లైఫ్ లో మిస్ అయిపోయి చనిపోదాము, హోప్లెస్ గా అట్లా అయిపోతారు. సో దాన్ని మనము రెక్టిఫై చేయడానికి ఈ థెరపీస్ అన్ని ఇస్తామన్నమాట. సో బోత్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ రెండు సపోర్ట్ ఉండేటట్టు కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ఇస్తాము. దాంతో పాటు మెడిసిన్ దానికి సంబంధించింది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అబ్జర్వేషన్ లో ఉంచుతాం పేషెంట్ ని. సో రిలేటివ్స్ వాళ్ళందరికి కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తాము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కొంతమందికి, ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా ఉన్నారు. సో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా చేస్తారు. సో మీరు అన్నట్టు ఇప్పుడు రిలేటివ్స్ అంటే గుర్తుకొచ్చింది. జనరల్ గా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో, మా ఊడు మందు తాగడం మానట్లేదు అని అన్నప్పుడు
ఎక్కడో చోటికి తీసుకొని పోయి ఒక ఆయుర్వేదం లాగా ఒక మందు తాగిద్దాం, ఆ మందు తాగిస్తే డ్రింకింగ్ చేపిస్తే డ్రింకింగ్ తాగితే చనిపోతారు. సో ఆ భయం అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. అట్లాంటి రిలేటివ్స్ కి, అట్లాంటి సజెషన్స్ ఇచ్చే రిలేటివ్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఏంటంటే అండి, మీరు కరెక్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే. ఏదైనా కూడా ఇప్పుడు మనము డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తీసుకునే సజెషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకై మనం సొంతంగా మనం ఏదైనా చేసామనుకోండి, అది మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంతమందికి ఆ మెడిసిన్ పడవచ్చు పడకపోవచ్చు, అది మనకు తెలియదు కదా. Yes. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. అట్లానే అందరికీ అన్ని పడవు. అవును. సో మనము ఆ పేషెంట్ ని ఎవరు అసెస్ చేయగలరు? డాక్టర్ ఒక్కడే అసెస్ చేయగలరు. సో మీరు ఆ కన్సర్న్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి అది జరిగే జెన్యూన్ గా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించండి. ఓకే. మనం సొంతంగా ప్రయోగాలు చేయడం, లేకపోతే మనకి ఏ టాబ్లెట్ దొరికితే అది వేస్తే నెక్స్ట్ సీరియస్ అయితే మనం ఏం చేయలేం వాళ్ళకి. టాబ్లెట్స్ అన్న ఓకే మేడం, చాలా వరకు అంటే ఏదో ఒక చెక్క లాంటిది తీసుకొస్తారు, అన్నంలో కలిపి పెట్టడమో లేదంటే ఒక కరిగిచ్చి వాటర్లో దాగిచ్చి పెట్టడం పోయడమో ఏదో చేస్తారు. తిన్న తర్వాతకి నువ్వు మందు తాగితే ఇప్పుడు ఎమ్మట చనిపోతాను ఒక భయం పేషెంట్ లో పెడతారు. అది కరెక్ట్ అంటారా? ఆ భయం అనేది పెట్టడం, ఆ భయం అనేది వాళ్ళు అది ఒక మెథడ్ లాగా ఫీల్ అవుతున్నారు, బట్ దాని వల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లని అది మనకి తెలియదు కదా ఏముంటది ఆ కాంపౌండ్ అనేది. వాళ్ళు అది పడకపోతే అది పాయిజనస్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైనా డాక్టర్ అడ్వైస్ తోనే మనము చేయడం కరెక్ట్ అన్నమాట. సో మేడం, ఇప్పుడు చాలా మందికి కూడా కామన్ పర్సన్స్ లలో ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే, రిహాబిలిటేషన్ సెంటర్స్ లలో మెంటల్లీ డిజబుల్డ్ పర్సన్స్ ని ఒక రకమైన టార్చర్ పెడతారు, కొట్టడం కానీ, మాటినకపోతే కొట్టడం, కొట్టి కంట్రోల్ చేయడం, ఒక భయం పెట్టి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అని చాలా వరకు ఒక టాక్ ఉంది. అది వాస్తవం అంటారా? లేదండి, అస్సలు లేదు. మెయిన్ గా ఏంటంటే రీహాబిలిటేషన్ అనేది చెప్పాను కదా, మన బాడీని మనం కరెక్ట్ గా సెట్ చేయించుకునే ఒక పునర్వ్యవస్థీకరణ చేయడానికి అనమాట అది. ఓకే. సో అట్లాంటి గుడ్ ఇంటెన్షన్స్ తో పెట్టినప్పుడు అలా ఉండదు అనమాట. అది కేవలం మనలో ఉండే అపోహ, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అట్లా మనం అనుకుంటాం. బట్ మన దగ్గర ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా, క్రిస్టల్ క్లియర్ గా, సో పేషెంట్ కి ఏం ట్రీట్మెంట్ నడుస్తుంది, ఎవరు వచ్చి చూస్తున్నారు పేషెంట్ ని డైలీ బేసిస్ మీద, ఎంత ప్రోగ్రెస్ అవుతుంది అనేది మనం డే టు డే ఎవ్రీడే రిలేటివ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి మన దగ్గర అసలు వచ్చే అవకాశం లేదు. సో ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు నార్మల్ హాస్పిటల్స్ ఉంటాయి, మీరు అన్నట్టు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. ఈ నార్మల్ హాస్పిటల్ కి రిహాబిలిటేషన్ సెంటర్స్ కి డిఫరెన్సెస్ ఏంటి? నార్మల్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్, ఇప్పుడు డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అంతవరకు ఇప్పుడు సర్జరీ అవుతుంది. సర్జరీ అయిన తర్వాత పేషెంట్ పోస్ట్ ఆప్ కేర్ అనేది ఉంటుంది. మనం నార్మల్ గా ఒక 3 days ఉంచుతాము, తర్వాత పేషెంట్ ఇంటికి పంపించేస్తాం. కొంతమంది ఏంటంటే అది హీల్ అవ్వదు, హీల్ అవ్వకుండా ఇంకా ఎక్కువ డేస్ ఉండాల్సి రావచ్చు హాస్పిటల్లో. సో అట్లాంటి పేషెంట్స్ అందరికి కూడా మనం ఈ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచి ఎక్సర్సైజెస్, నార్మల్ గా ఈ ఎక్సర్సైజ్ మూవ్మెంట్స్ ఏం చేయాలి, దాంతో పాటు డైలీ డ్రెస్సింగ్, యాజ్ వెల్ మెడికేషన్, వాళ్ళకి టైం టు టైం మెడిసిన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తుంటాము. అండ్ రెగ్యులర్ న్యూట్రిషన్, ఇప్పుడు డైటీషియన్ ఉంటారు కాబట్టి మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. డయాబెటీస్ పేషెంట్ కి సర్జరీ అయింది, సో డయాబెటీస్ పేషెంట్ ఏ ఫుడ్ తీసుకోవాలి, వీటన్నిటికి కూడా డైటీషియన్ రెగ్యులర్ గా మీకు ఫుడ్ చార్ట్ అనేది కూడా జరుగుతుంది. సో మీరు రెగ్యులర్ గా ఇవన్నీ ఫాలో అయితే ఆటోమేటిక్ గా పేషెంట్ నార్మల్ గా తొందరగా హీల్ అయ్యి తొందరగా యాక్టివ్ గా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే ప్రెసెంట్ హాస్పిటల్స్, హోమియోపతి ఇవన్నీ వచ్చాయి కదా మేడం. ఒకప్పుడు ఉన్న కాలంలో ఆయుర్వేదం ఎక్కువ ఉండేది. సో ఆయుర్వేదంలో కూడా ఇట్లా ఎవరైనా యాక్సిడెంట్స్ అయినా కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ట్రీట్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళు ఆయుర్వేద సిస్టంలో. ఇప్పుడు ఈ ఆయుర్వేద సెంటర్స్ కి ప్లస్ ఇప్పుడు నడుస్తున్న వెల్నెస్ సెంటర్స్ కి డిఫరెన్స్ ఏంటంటారు? మా కావ్య వెల్నెస్ సెంటర్, రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ లో మెయిన్ ఏంటంటే, వెల్నెస్ విభాగానికి వస్తే మనం బేసికలీ ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత పేషెంట్ కి చాలా ప్రాబ్లమ్ ఉంటాయి అనమాట. కొంతమందికి తిమ్మిర్లు వస్తే షుగర్ అని అనుకుంటారు, యూరిన్ ఎక్కువ పాస్ చేస్తే షుగర్ అనుకుంటారు, తల తిరిగితే బీపీ తక్కువైపోయింది అనుకుంటారు. జస్ట్ మనకున్న అపోహ, మన దగ్గరికి పేషెంట్ వస్తాడు, వచ్చినప్పుడు మన పేషెంట్ కి అసలు ఏం ప్రాబ్లం ఉంది అనేది మేము ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌజన్యంతో టెస్ట్లు అనేవి చేసి దాన్ని బట్టి నిర్ధారణకు వచ్చి మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది మేము నిర్ధారిస్తాం. సో మనం ఎవిడెన్స్ బేస్డ్ అంటే బేసికలీ మనము ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా మనం చేసిందే కాకుండా
ఏఐ సౌజన్యంతో చేసి దాన్ని మనం ఇస్తున్నాము. ఇది ఫస్ట్ టైం మన ఖమ్మంలో ఫస్ట్ టైం చేయడం అన్నమాట. 100%. నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇంతమంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేసిన ఏఐ ద్వారా చికిత్స చేస్తున్నాను మీరే చెప్పారు ఫస్ట్. ఏఐ ద్వారా వచ్చే టెస్ట్ ఉంటాయి మనకి. మనము అంతా ఏఐ ఎక్విప్డ్ అన్నమాట. ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఓకే. సో మేమేం చేసామంటే వెల్నెస్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి మన దగ్గర. సో సపోజ్ లేడీస్ ఉన్నారు, లేడీస్ కి బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, యూట్రస్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి. సో ఉమెన్ వెల్నెస్ ప్యాకేజ్ అని పెట్టాం. ఓకే. జెంట్స్ కు ఉండే ప్రాబ్లమ్స్ గురించి మెన్స్ హెల్త్ ప్యాకేజ్ అని, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కార్డియాక్ ప్యాకేజ్ అని, అట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. టెస్ట్లు అన్నమాట అవి. సో బేసికలీ ఫస్ట్ అసలు పేషెంట్ మన దగ్గరకు వచ్చాక పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మేము అడ్వైస్ చేస్తాం మీరు దేనికి వెళ్ళాలి అని చెప్పి. అది అయిన తర్వాత ఆ టెస్ట్లు అయిన తర్వాత వచ్చే రిజల్ట్ ని బట్టి మీకు ట్రీట్మెంట్ అవసరమా లేదా, ఏం టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ మీరు ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కూడా వీల్ అడ్వైజ్ ఆన్ ఓపీ బేసిస్. ఓకే. సో దాన్ని మనం వెల్నెస్ దాని కింద తీస్తాము. ఇంకొకటి ఎక్కువ మన ఇండియన్స్ లో జస్ట్ ఇప్పుడు చూస్తే లేడీస్ లో మెయిన్ గా నేను నోటీస్ చేసింది రక్తహీనత. ఆల్మోస్ట్ ఇండియాలో 80% లేడీస్ లో రక్తహీనత ఉంటుంది, చిన్న పిల్లలతో సహా. మళ్ళీ ఇంకా చాలా మందికి వచ్చేసి విటమిన్ B12, విటమిన్ D డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. మనం ఎంతమంది ఆ టెస్ట్ చేస్తున్నాం? టెస్ట్ చేయట్లేదు అసలు. అవి చేయకపోవడం వల్ల మనం ఏముంది, షుగర్ ఉందా, షుగర్ టెస్ట్ చేస్తున్నాం. షుగర్ అందరూ టెస్ట్ చేసుకుంటున్నారు కానీ థైరాయిడ్ వదిలేస్తారు. సో అసలు థైరాయిడ్ ఉందా లేదా మెయిన్ గా మనం ప్రొఫైల్ లో అన్ని చేస్తాం. వెల్నెస్ హెల్త్ ప్రొఫైల్ అని పెట్టాం మన దగ్గర. సో దాని ద్వారా మనకి అసలు ఏం ప్రాబ్లం ఉందని తెలుసుకొని దాన్ని బట్టి ఫర్దర్ అడ్వైస్ చేస్తాం పేషెంట్ కి. సో విటమిన్ B12, విటమిన్ D ఇట్లా డెఫిషియన్సీస్ ఉన్న పేషెంట్స్ కి మేము ఐవి న్యూట్రిషన్ థెరపీ అని ఇస్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఖమ్మం. సో ఐవి న్యూట్రిషన్ థెరపీ ద్వారా ఏంటంటే హార్మోన్ సమస్యలు ఏమైనా ఉన్నా, ఇంకొకటి రక్తహీనత ఉన్న, మజిల్ క్రాంప్స్ అంటే మజిల్స్ అన్ని పట్టుకుని పోయినట్టుండి తిమ్మిర్లు రావడం పేషెంట్స్ కి, షుగర్ వల్లే కాదు మామూలు కాల్షియం తగ్గినా రావచ్చు, విటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు, పొటాషియం తగ్గినా కూడా కొంతమందికి మజిల్స్ క్రాంప్స్ అవుతాయి, పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంటది పొటాషియం తగ్గడం వల్ల. అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మేము నోటీస్ చేసి దాన్ని బట్టి మేము పేషెంట్స్ కి ఐవి న్యూట్రిషన్ థెరపీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆల్ వి ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఖమ్మం. అది డే కేర్ లో చేస్తున్నాము ఐవి న్యూట్రిషన్ థెరపీ అనేది. ఒకవేళ పేషెంట్ కండిషన్ ని బట్టి 1-2 days అడ్మిషన్ అవసరమైనా కూడా వీఆర్ కీపింగ్ దెమ్ ఇన్ పేషెంట్ నార్మల్ రూమ్స్. సో వీఆర్ టోటలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రీహాబిలిటేషన్, పునర్వ్యవస్థీకరణ, అట్లాగే వెల్నెస్ అంటే అసలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మనం వచ్చేదాని ముందే మనం కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. షుగర్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చే వాళ్ళు, థైరాయిడ్ పేషెంట్స్ కానీ లేదా హార్మోన్ సమస్యలు ఉన్న లేడీస్ కానీ ఎవరికైనా కూడా ముందొచ్చే ప్రాబ్లమ్స్ ని మేము ఏఐ సౌజన్యంతో చేస్తున్న టెస్ట్ల వల్ల ముందొచ్చే ప్రాబ్లమ్స్ కూడా మాకు తెలియడం వల్ల మేము ఇంకా అడ్వాన్స్డ్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో 100%. ఎందుకంటే ఏఐ ద్వారా అడ్వాన్స్డ్ గా ఇప్పుడు ప్రతిదీ చూసుకున్నా కానీ ఏఐ అది ఇప్పుడు హెల్త్ ఫీల్డ్ లో కూడా వచ్చిందంటే 100% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అవును. సో మేడం ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే ఒకప్పుడు క్యాన్సర్ అని అంటే ఎవరికో ఒకరికి వచ్చేది. ఇప్పుడు మోస్ట్లీ ఒక 100 members గ్యాదర్ అయ్యారంటే దాంట్లో 10 members క్యాన్సర్ వచ్చే సిమ్టమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అట్లాంటి క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా రిహాబిలిటేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా అవసరం అండి. వాళ్ళకి పాలియేటివ్ కేర్ అంటారు. సో కొంతమంది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా ఇబ్బంది పడుతుంటారు. వామిటింగ్స్ అవ్వడం ఎక్కువ రోజులు, లైక్ సెలైన్స్ అవి పెట్టాల్సి ఉంటది, పొటాషియం లాస్ అవుతుంది వాళ్ళకి, అండ్ కాల్షియం లాస్ ఉండటం, ఇట్లా డిఫరెంట్ సిమ్టమ్స్ తో వస్తుంటారు. వాళ్ళందరికీ మేము ఇక్కడ ఐవి న్యూట్రిషన్ థెరపీ ఇస్తాము. అండ్ చాలా మంది కీమోథెరపీ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికి కూడా మేము ఇక్కడ రీహాబిలిటేషన్ ఇస్తాము. పాలియేటివ్ కేర్ థెరపీ అంటారు. కొంతమంది ఏంటంటే పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో పెయిన్స్ ఉన్న పేషెంట్స్ కి పెయిన్ థెరపీ అని, అట్లా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సిమ్టమాటిక్ గా పాలియేటివ్ కేర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. మెయిన్ గా వాళ్ళకి సైకలాజికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అండ్ మెంటల్ డిస్టర్బెన్స్ కూడా ఉంటది, డిప్రెస్ అవుతారు కదా ఆబ్వియస్ గా. సో వాళ్ళకి ఆ రకమైన మనము సైకాలజిస్ట్ ద్వారా రెగ్యులర్ సెషన్స్, న్యూట్రిషన్, కరెక్ట్ టైంకి డైట్ తీసుకోవడం, మెడిసిన్ వాడటము, ఇవన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. బేసికలీ అవర్ లైక్ థింగ్ ఈస్ దట్ ద పేషెంట్, వీ వాంట్ టు క్రియేట్ హోప్ అమాంగ్ ద పేషెంట్స్. 100%. హోప్ ఉంటేనే లైఫ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏదో ఒక ఆశ లేనిది బతకడు కదా మానవుడు అన్నాడు. అందుకే మేము మెయిన్ గా ఈ రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్
టు క్రియేట్ గుడ్ హోప్ అమాంగ్ ద పీపుల్. చాలా వరకు ఇప్పుడు మీరు చెప్తుంటే నార్మల్ హాస్పిటల్స్ కన్నా రిహాబిలిటేషన్ సెంటర్ కి ఎలాంటి డిసీజ్ ఉన్నా లేకపోయినా కనీసం మంత్లీ ఒకసారి పోయి వస్తే మంచిది అనిపిస్తుంది. రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఖచ్చితంగా విజిట్ అవ్వాలి. అసలు మనకు ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది మనకు. అవును. దాన్ని బట్టి విల్ హ్యావ్ ఫర్దర్ ఏమైనా ఇబ్బంది ఉన్నా తెలుసుకోవచ్చు, లేదన్నా మన కౌన్సిలింగ్ సెషన్స్ అవుతాయి. సో విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఎస్, చాలా వరకు కూడా చిన్న పిల్లల నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చాలా వెయిట్ లిఫ్టర్స్ కానీ లేదు అంటే క్రికెట్ కానీ ఏదైనా ఆడేవాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంజురీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇంజురీ అయితే లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేటట్టే ఉంటుంది, వాళ్ళు నడవలేని పరిస్థితిలో కానీ. సో అలాంటి పేషెంట్స్కి అలాంటి స్పోర్ట్స్ పర్సన్స్కి మన కాడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? స్పోర్ట్స్ ఇంజురీస్ ఉన్న వాళ్ళకి మనము ఫస్ట్ ఫిజియోథెరపీ ఇస్తామన్నమాట. సో వాళ్ళకు ఉండే టైప్ ఆఫ్ ఇంజురీని బట్టి, సో ఒకవేళ ఆర్థోపెడిక్ కరెక్షన్ అవసరమా, ఆర్థోపెడిక్స్ ఇంటర్వెన్షన్ అవసరమైతే ఆర్థోపెడిషన్ చూపించడం, దాంతోపాటు తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా ఏమేమి చేయాలి అనేది కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఓపీ బేసిస్ మీద చేయొచ్చు, కొంతమందికి ఇన్పేషెంట్ అడ్మిట్ అయ్యి జనరల్ లో చేయొచ్చు అనమాట. బట్ స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది చాలా కామన్ ఇప్పుడు ఉన్న వాటిలో. సో ఎటువంటి ఇంజరీ అయినా కూడా మన దగ్గర రీహాబిలిటేషన్ ద్వారా విల్ బి క్యూరింగ్ ఇట్ అండ్ కంప్లీట్ రికవరీ వచ్చేటట్టు మనం సెషన్స్ ఇస్తూ ఉంటాం. 2-3 సెషన్స్ కి, ఇప్పుడు ఈ సెషన్ 2-3 డేస్ ఉంటుంది, నెక్స్ట్ సెషన్ 2 days బ్రేక్ ఇచ్చి మళ్ళీ 4 days అట్లా డిఫరెంట్ సెషన్స్ ఇస్తూ ఉంటాం. యాజ్ వెల్ వాళ్ళకి మోటివేషన్ గా సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. అండ్ న్యూట్రిషన్ ఆబ్వియస్ గా స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉంటుంది కదా, దాన్ని నేను అడ్వైస్ చేస్తాం. సో ఇట్స్ ఓవరాల్ వీఆర్ అడ్వైజింగ్ రిగార్డింగ్ లైఫ్ స్టైల్, డైట్ అండ్ మెడికేషన్ యాజ్ వెల్. సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో మేడం, జనరల్ క్వశ్చన్ ఏంటంటే మేడం, చాలా వరకు కూడా ఫ్యామిలీస్లలో వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఒక బాడీ పెయిన్స్ అనో లేదంటే నడువు నొప్పి అనో లేకపోతే చేతుల నొప్పి అనో చెప్పి ఓన్గా ఫిజియోథెరపీ చేస్తారు. ఎలా అంటే పిల్లల్ని పైకి ఎక్కించుకొని నడుము మీద తొక్కించుకోవడము, లేదంటే వాళ్ళంతటి వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ లాగా ఫీల్ అయ్యి చేసుకుంటారు. అట్లాంటి కరెక్ట్ అంటారు చేయడం? లేదండి, అట్లాంటివి మనము ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. సో బేసికలీ ఎవరైనా మనము డాక్టర్ దగ్గరికి విజిట్ అయ్యి మన ప్రాబ్లం ఎక్కడుంది అనేది చెక్ చేసుకుని దాన్ని బట్టే ఫర్దర్ ఫిజియోథెరపీకి వెళ్ళడం, లేదా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంటుంది. ఓన్లీ ఎక్సర్సైజెస్ కాదు, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటుంది. వాటిని మనము పెట్టడం పేషెంట్ కి, దాంతో పాటు మనం ఏ రకమైన ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేసుకోవాలి అనేది చేయడము, అండ్ వెయిట్ రిడక్షన్ గురించి, వెయిట్ లాస్ గురించి కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, వెయిట్ లాస్ కి కూడా రిహాబిలిటేషన్ సెంటర్ యూస్ అవుతుంది. రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్, వెల్నెస్ లో ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో డైట్ అనేది కంపల్సరీ అడ్వైస్ చేస్తాం వెయిట్ లాస్ కి. దాంతో పాటు మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ అవి చెప్తాము. అండ్ రెగ్యులర్ గా మానిటర్, మంత్లీ వన్స్ ఒకసారి మానిటర్ చేస్తా ఉంటాం పేషెంట్స్ ని. సో వాళ్ళు తీసుకునే డైట్, అందరూ కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలంటే మొత్తం డైట్ ఆపేసి మరీ చేస్తున్నారు. అట్లా కాకుండా బ్యాలెన్స్ డైట్ ఎట్లా తీసుకోవాలనేది అవేర్నెస్ తీసుకొచ్చి ఒకేసారి తగ్గకుండా బ్యాలెన్స్డ్ గా వెయిట్ లాస్ అయ్యేటట్టు చూస్తాం. సో ఫైనల్లీ కావ్య హాస్పిటల్ వన్ స్టాప్ సొల్యూషన్ మార్చేస్తున్నారు అనమాట. యా, అంతే. ఇంకా మన ఖమ్మం ప్రజలకి ఖచ్చితంగా మంచి వైద్యం అతి తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తున్నాము. సో మెయిన్ గా మా దగ్గర వచ్చిన పేషెంట్ కి ఎప్పుడు ఒక హోప్ అనేది ఉండాలి లైఫ్ లో. మంచిగా ఇంకా నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే నేను మంచిగా బయటికి వెళ్తాను అనే హోప్ మేము ఇవ్వగలం అనే ఆశతోనే ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 100% ఆల్రెడీ మీరు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు. సో రీహాబిలిటేషన్ సెంటర్ ప్లస్ వెల్నెస్ క్లినిక్, వెల్నెస్ సెంటర్ కూడా సక్సెస్ఫుల్ గా అవుతుంది. సో మేడం, రీసెంట్ గా చూసుకుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చిన తర్వాతకి హ్యూమన్ లైఫ్ ఒకలాగా ఉంది, రాకముందు ఒకలాగా ఉంది. దాంట్లో మేజర్లీ ఎఫెక్టెడ్ కరోనా వచ్చిపోయిన తర్వాతకి చాలా మంది హ్యూమన్ బాడీలో ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం బాడీ పెయిన్స్. అది నార్మల్గా చిన్న పని చేసినా కానీ ఒక హెవీ వర్క్ లాగా ఫీల్ అయిపోయి బాడీ పెయిన్స్ వస్తున్నాయి. దానికి గల కారణం ఏంటిది, ప్లస్ దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మన కాడ? యాక్చువల్లీ కరోనా వచ్చి తగ్గిన తర్వాత క్రోనిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది బాగా ఎక్కువగా ఉంది. అంటే దాని వల్ల ఏంటంటే మనకి ఆ టైంలో న్యూట్రిషన్ అనేది సరిగా అందకపోవడము, అండ్ మన ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పూర్తిగా డౌన్ అవడము, ఇట్లా జరగడం వల్ల మనకి ఒకసారి బాడీ ఎఫెక్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న మెడిసిన్ ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఆ డిసీజ్ ప్లస్ మనం తీసుకున్న మెడికేషన్ ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్ గా మనకి చాలా మంది క్రోనిక్ ఫెటిగ్ సిండ్రోమ్స్ తో ఉంటున్నారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి మా దగ్గర ఏంటంటే ఐవి న్యూట్రిషన్ థెరపీ అనేది పెట్టాం. యాజ్ వెల్ దగ్గు, దీర్ఘకాలికంగా దగ్గు, నిమ్ము తగ్గకుండా అలా ఉండటం, అలా వాళ్ళకి మేము చెస్ట్ ఫిజియోథెరపీ చేయడము ఇక్కడ,
ఇన్ హౌస్, యాజ్ వెల్ మామూలు స్పైరోమీటర్ ద్వారా చేయడము, ఇట్లా మేము డిఫరెంట్ సెగ్మెంట్స్ వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తున్నాం. సో ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా ఐవి న్యూట్రిషన్ థెరపీ ఇస్ బెస్ట్ అనమాట. Okay. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఖమ్మం వీ హ్యావ్ స్టార్టెడ్ ఐవి న్యూట్రిషన్ థెరపీ అండ్ ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా మేము ఈ సేవలు అనేవి అందిస్తున్నాము. పోస్ట్ కోవిడ్ రికవరీ పేషెంట్స్ కి, పోస్ట్ కోవిడ్ షుగర్ వచ్చిన పేషెంట్స్ కి, Okay. పోస్ట్ కోవిడ్ వల్ల హార్మోనల్ చేంజెస్ ఉండి ప్రాబ్లం ఉండే మహిళలందరికీ, సో వీటన్నిటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో మేజర్లీ మేడం ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు కూడా చిన్న పిల్లగాళ్ళు ఇంటర్ స్టేజ్ నుంచి కూడా మోస్ట్లీ డిగ్రీ ఆల్రెడీ ఫ్యామిలీస్ లో సెటిల్ అయ్యి సన్స్ కూడా బాగా అలవాటు పడుతున్నది ఏంటంటే డ్రగ్స్ కి అలవాటు పడి ఏం చేస్తున్నామో తెలియని పొజిషన్ లో కూడా ఉన్న సిచ్యువేషన్ చాలా వరకు ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియా వైడ్ కూడా ఇష్యూ ఇది. ఇట్లాంటి వాళ్ళకి మన కాడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మనం బేసికలీ వాళ్ళకి ఫస్ట్ సైకలాజికల్ యాజ్ వెల్ సైకియాట్రిక్ 2 రకాల ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఓకే. యాజ్ వెల్ ఈ డ్రగ్ అబ్యూస్ దాని గురించి ఫస్ట్ మన గవర్నమెంట్ కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సే నో టు డ్రగ్స్ అని, సే నో టు డ్రగ్ అబ్యూస్ అని మనము డిఫరెంట్ క్యాంపెయిన్స్ ద్వారా చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనం ఇచ్చేది మనం చేస్తున్నాం ట్రీట్మెంట్, Yes. మన దగ్గరికి వచ్చే లోపు జరిగే డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవును. సో లాస్ట్ కి వస్తున్నారు వాళ్ళు రీహాబిలిటేషన్ కి, అది వచ్చిన తర్వాత మనం వాళ్ళని క్యూర్ చేయడము అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఆ ఎడిక్షన్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎడిక్షన్ రికవరీ అవ్వాలి అంటే కొంతమందికి ఇయర్స్ కూడా పడుతుంది. అవును. సో మనం దాన్ని బేస్ చేసుకుని అతి తక్కువ కాలంలో వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చే విధంగా కేవలం మెడిసిన్ తోనే కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్ యాజ్ వెల్ మన కౌన్సిలింగ్ సెషన్స్ అట్లా ప్లాన్ చేసి దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అవును. సో ఇట్స్ బెటర్ వీ హ్యావ్ టు ప్రమోట్ సే నో టు డ్రగ్స్. ఎస్ 100% మా ఛానల్ ద్వారా నుంచి కూడా అదే కోరుకుంటున్నాం మేడం. ప్లస్ ఇంకోటి మేడం, మేజర్లీ ఇప్పుడు పేరెంట్స్ విషయానికి వస్తే ఏ రకంగా చూసుకున్న వాళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళు ఉండి చిన్న పిల్లల కాడికి వచ్చేసరికి ఫోన్ ఇచ్చేసి వాళ్ళ వర్క్స్లలో వాళ్ళు బిజీ ఉంటున్నారు. ఫోన్ ఇస్తే మా పిల్లగాడు సైలెంట్గా ఉంటారులే అన్నట్టు అయిపోతుంది. అదే వాళ్ళకి అదే దానికి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయి దానికి బాగా ఫోన్కి అలవాటు పడ్డ చిల్డ్రన్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా మనకు ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? ఉంటుందండి. స్క్రీన్ టైం ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. అది కూడా పోస్ట్ కోవిడ్ టైంలో ఏం చేసామంటే క్లాసెస్ అన్ని ఆన్లైన్ జరిగినాయి పిల్లలకి. అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఫోన్స్ వాడటము, ఆన్లైన్ లో క్లాసులు అటెండ్ అవడము అలా జరిగేసరికి కంప్లీట్ గా ఇంకా ఫోన్ లేకపోతే వాళ్ళు ఉండే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో స్క్రీన్ టైం అనేది ఎప్పుడే మనం ఒక లిమిట్ చేయాలి. పేరెంట్స్ వైజ్ కూడా కేవలము మనము పిల్లల్ని అనడానికి కూడా లేదు, పేరెంట్స్ కూడా ఒక 1 hour మాక్సిమం 1 hour లోపే. చాలా మంది పేరెంట్స్ అది నెగ్లెక్ట్ చేస్తున్నారు. స్క్రీన్ టైం అనేది తగ్గితేనే మనకి చదువులో కాన్సన్ట్రేషన్ కానీ, పిల్లలకి మెమొరీ పవర్ కానీ, చూపు ఇబ్బందులు కానీ, లేకపోతే వేరే ఇంకా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయగలిగేది ఎప్పుడంటే కేవలం మనం ఫోన్స్ అనేవి తగ్గించినప్పుడే. స్క్రీన్ టైం అనేది 100% తగ్గించాలి. మీరు డైలీ ఒక టైం పెట్టుకోండి, 1 hour or half an hour టైం ఇచ్చి ఆ టైంలో తప్ప ఇంకెప్పుడు ఫోన్ చూడటానికి వీల్లేదు అనేది మీరు వాళ్ళకి అలవాటు చేయాలి. లేకపోతే వాళ్ళు ఆ ఫోన్ ఎడిక్షన్ లో వెళ్తే ఆ తర్వాత దానికి చాలా ఎక్కువ పర్యవసనాలు ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. అండ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది తర్వాత అనేది మనకి ఇంకా అర్థం కాని పరిస్థితి అనమాట. సో ఇప్పటికీ చాలా కేసెస్ వచ్చాయి మా దగ్గరికి. హెడ్ ఏక్స్ తో వస్తారు, మైగ్రేన్ డెవలప్ అయింది చాలా మందికి. లేడీస్ కి అయితే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అరౌండ్ 12 to 20 years మధ్యలో పిల్లలకి. అండ్ ఈ ఫోన్ ఎడిక్షన్ వల్ల చూపు తగ్గడము, కొంతమందికి అసలు ఒక్కొక్క పిల్లకైతే రాయడం కూడా మర్చిపోయారు వాళ్ళు. ఫోన్స్ వచ్చాక రాయడం అనేది మర్చిపోవడము, రాయడం అనేది తప్పులు రాయటము, ఫోన్ చూస్తేనే వాళ్ళకి డే వెళ్తుంది అనే టైప్ లో గేమ్స్ ఒకటి బాగా ఆడటము ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా మనము మన చేతిలో ఉన్నది అదంతా. సో మా దగ్గరికి అట్లాంటి కేసెస్ వస్తే మేము ఖచ్చితంగా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు అవాయిడ్ ఆల్ సచ్ థింగ్స్. వాటికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఏ రకంగా ఉంటుంది మేడం? చాలా వరకు కూడా నిద్రలో కూడా పిల్లలు ఏదో స్క్రోల్ చేస్తున్నట్టు సిమ్టమ్స్, సింబల్స్ చేయడము, లేదు అంటే వాడికి ఉన్న జనరేషన్ కి వాళ్ళు మాట్లాడే మాటలకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏజ్ గ్యాప్ కి మాట్లాడే మాటలకి చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతారు ఒక్కొక్కసారి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది మన రిహాబిలిటేషన్ లో? సో మన దగ్గర ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఇస్తాము. సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఫస్ట్ వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళ ద్వారా
వాళ్ళే కరెక్షన్ చేసుకునేటట్టు విల్ బి ట్రైనింగ్ దెమ్. ఓకే. సో అట్లా మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఆ ఫోన్ అడిక్షన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. అది 1 day లో తగ్గేది కాదు, ఎస్ అవును. అది గ్రాడ్యువల్ గా తగ్గుతా ఉంటుంది. సో మనము అట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతా ఉంటుంది దాన్ని బట్టి. ఓకే. అండ్ మెయిన్ గా గేమ్స్ ఆడటానికి ఎక్కువ ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. మెయిన్ స్క్రీన్ టైం అనేది ఒకప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడు మాక్సిమం 30 minutes to 1 hour కంటే ఎక్కువ ఇవ్వదు. అవును. అండ్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మనకు తెలిసిందే కదా, సోషల్ మీడియా ఛానల్స్ అన్నిటి ద్వారా వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ గా ఉంటున్నారు. సో వాట్సాప్ అవన్నీ కూడా ఒక టైం వరకు లిమిట్ పెట్టి దాన్ని బట్టి చేయడం బెటర్. ఇంకా మెయిన్ పేరెంట్స్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలి, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉంటేనే మనం దీన్ని అరికట్టగలం. సో మేడం, ఇప్పుడు ఈ ఫోన్ గురించి కూడా చిన్నపిల్లల గురించి పక్కన పెడితే డిగ్రీ ఇంటర్ స్టేజ్కి వచ్చిన తర్వాతకి ఆల్మోస్ట్ ఇప్పుడు 10th అనుకోండి, 10th స్టేజ్ నుంచి డిగ్రీ స్టేజ్కి వచ్చిన స్టూడెంట్స్లలో వాళ్ళ బిహేవియర్లో ఒక చేంజ్ అనేది వస్తుంది. నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పి కాలేజ్కి అని చెప్పి ఇంకో చోటికి ఎక్కడికో బంక్ కొట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకొని పేరెంట్స్ అడిగితే వాళ్ళ మీద కొట్టడానికి కూడా వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా మేడం రిహాబిలిటేషన్ ద్వారా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే బేసికలీ మన దగ్గరికి తీసుకొచ్చాక ఫస్ట్ మనము ప్రాబ్లమ్స్ ఏంటనేది ఫస్ట్ మనము అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇస్తాము. కొంతమందికి సివియారిటీని బట్టి ఉంటుంది, కొంతమంది అసలు మాటినే టైపే ఉండదు, కొంతమంది ఏంటంటే కొద్దిగా చెప్తే వినే టైప్ ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు అది చూసుకున్నా కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ స్కూల్స్లలో ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ర్యాంకర్కి ఎట్లయితే మెడల్ ఇస్తున్నారో లాస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా మెడల్ ఇచ్చి ఇన్సల్ట్ చేస్తున్నారు చాలా వరకు స్కూల్స్లలో. ఎందుకంటే దాన్ని చూసి కొంచెం మంచిగా చదువుతాడేమన్న కాన్సెప్ట్లో అట్లాంటి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి అందరి ముందు నా పరువు తీశారు అని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడతారు, పేరెంట్స్తో అసలు విషయం కూడా చెప్పరు. అట్లాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మేజర్ గా ఏంటంటే మనం ఈ గ్రేడింగ్స్ ఇవన్నీ కూడా కేవలం అది ఫైనల్ కాదు, మనము ఎట్లా లైఫ్ లో లీడ్ చేయగలం అనేది ఇంపార్టెంట్. మార్క్స్ అనేవి పారామీటర్ కాదు మన టాలెంట్ కి, అది మన పేరెంట్స్ గుర్తించాలి, అట్లాగే అందరూ దాన్ని నోటీస్ చేయాలి. అండ్ వాళ్ళకి వేరే ఏ స్కిల్ లో ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అట్లా విధంగా కూడా మనం కౌన్సిలింగ్ ఇచ్చి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యేటట్టు యోగా, మెడిటేషన్ సెషన్స్ కూడా అడ్వైజ్ చేస్తాం. సో యోగా, మెడిటేషన్ వల్ల చాలా మంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదు అన్ని జాబ్స్ లో ఉంది కదా ఇప్పుడు స్ట్రెస్. సో వాళ్ళందరికీ కూడా మనం యోగా, మెడిటేషన్ క్లాసెస్ అనేవి పెట్టి దాని ద్వారా వీఆర్ గోయింగ్ టు లైక్ అడ్రస్ దీస్ ఇష్యూస్. స్ట్రెస్ ఇప్పుడు మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ కే కాదు మేడం, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే హ్యూమన్ లైఫ్ లో ఫుడ్, వాటర్ ఇవన్నీ ఎట్లనో స్ట్రెస్ కూడా ఒక పార్ట్ అయిపోయింది. ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నా స్ట్రెస్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఉండే ప్రతి చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ రావాలి, అన్ని మార్క్స్ రావాలి అని చెప్పి స్ట్రెస్. అట్లా ప్రతి ఏజ్ గ్రూప్ కి స్ట్రెస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి అది ఏ రీజన్ వాళ్ళకి అట్లా ఎప్పుడు స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. సో ఆ స్ట్రెస్ అనేది పోవాలి అంటే మనము మన లైఫ్ స్టైల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో దానికోసమని మన రీహాబిలిటేషన్ వెల్నెస్ సెంటర్ లో మనము యోగా, మెడిటేషన్ క్లాసెస్ కూడా పెడుతున్నాం. ఓకే. సో 100% మేడం, ఇప్పుడు మీరు చెప్పారు చాలా డిపార్ట్మెంట్స్లలో ఏ డిసీజ్ వచ్చినా కానీ, ఏ మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అది ఎటు తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. చాలా వరకు మీరు అన్నట్టు ఇందాక కూడా డిస్కషన్ చేసాం, నార్మల్ హాస్పిటల్స్ కన్నా పర్ పర్సన్ 100% ఎవరైనా సరే మంత్లీకి ఒక్కసారి రిహాబిలిటేషన్ సెంటర్కి విజిట్ చేస్తేనే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మంచిగా ఉంటుంది అని నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ ద్వారా జనాలకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఏదైతే కావ్య హాస్పిటల్ ఇంత సక్సెస్ఫుల్ గా మీరు అన్ని రంగాల్లో ముందున్నారు, ఎమర్జెన్సీలో కానీ క్రిటికల్లో కానీ, సో రిహాబిలిటేషన్ ప్లస్ వెల్నెస్ సెంటర్ లో కూడా సక్సెస్ఫుల్ కావాలని మా టచ్ స్టూడియో ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టచ్ స్టూడియో టీమ్, రాకేష్ గారు అందరూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. బేసికలీ మా దగ్గర ఏంటంటే ఈ రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మెయిన్ ఉద్దేశం మనం హోప్ అనేది కలిగించాలి పేషెంట్స్ కి. ఒకసారి సర్జరీ అయినా, ఒకసారి ఏదైనా జరిగిన ట్రామా అనేది అది బయటికి రావాలి అంటే దానికి హోప్ అనేది ఉండాలి మనిషికి. సో అవర్ మేజర్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ హోప్ టు ద పేషెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ, టచ్ స్టూడియోస్ అండ్ టీమ్ అండ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ మేడం.